హలో అందరికీ. అసలు నాకు అర్థం కాదు. అక్కడెక్కడో ఇరాన్‌లో యుద్ధం జరుగుతుంటే, ఇక్కడ మనకు దెబ్బలు తగులుతున్నాయేంటి? అదేనండి గ్యాస్ దెబ్బ. ఈ గ్యాస్ దెబ్బతో దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది గదా! ఇప్పుడు గ్యాస్ ఒక్కటే కాదు, ఆయిల్ కూడానట. సర్దేసుకోండి. ఎన్ని దొరికితే అన్ని సర్దేసుకోండి ఆయిల్ ప్యాకెట్స్. అయినా బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారండి, ఇలాంటి విపత్తులు, విడ్డూరాలు జరుగుతాయని. ఊహించని విపత్తులు వస్తాయని, రాబోతాయని ఆయన ఆ రోజే చెప్పారు. వంట చేద్దామని గ్యాస్ దగ్గరికి వెళ్తే గ్యాస్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామని గ్యాస్ బుక్ చేస్తే వారానికో 10 రోజులకో వాడికి బుద్ధి పుట్టినప్పుడల్లా వస్తుంది. కొంతమందికి అయితే అది కూడా రావట్లా. అందుకే మన పెద్దవాళ్ళు చెప్పేది, పొయ్యి మీద వండుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడాను. ఏమంటారు? దీనికి ఇంకొక స్టోరీ కూడా ఇండ్లల్లో జరుగుతూ ఉంది. ఏమండి, గ్యాస్ అయిపోయిందండి అని చెప్పి భార్య భర్తతో చెప్తే, అందుకు భర్త వచ్చేసి, అయ్యో ఇప్పుడే అయిపోవాలా, అసలే ఇప్పుడు గ్యాస్ ఇబ్బందులు, సరేలే ఎలాగోలాగా తీసుకొని వస్తా అని చెప్పి చాలా కష్టపడి గ్యాస్ బండ తీసుకొని వచ్చి బిగిస్తూ, ఇదిగో గ్యాస్ అవసరమైనప్పుడే వాడుకో, అనవసరమైనప్పుడల్లా వాడి గ్యాస్ అవగొట్టకు, సరేనా అని చెప్పి రిలాక్స్ అవుతూ ఉంటాడు భర్త. దానికి భార్య సరేనండి అంటూ బయటికి వెళ్ళి అన్నం పార్సిల్ తీసుకురండి. అదేంటే గ్యాస్ ఇప్పుడే కదా తీసుకొని వచ్చి బిగించాను. అవునండి తీసుకొని వచ్చారు, మరి అది వాడాలి అని అంటే గ్యాస్ ఖర్చు అవుద్ది కదా, పర్వాలేదా, సరేలే రోజు వాడేంత కాకుండా ఈ రోజు నుంచి కొంచెం తక్కువగా వాడుకుంటూ ఉండు. ఇలాంటి స్టోరీస్ జరుగుతూ ఉన్నాయండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో. ఇలాంటివి మరెన్నో ఉన్నాయి. ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు. ఒక్క గ్యాస్ కొరతే కాదు, ఇంకా ఎన్నెన్ని అవసరాలు వస్తాయో, ఎన్నెన్ని కొరతలు వస్తాయో అస్సలు అర్థం అవ్వట్లేదు. ప్రతి ఒక్కదానికి మనం సిద్ధపడి ఉండాలి. ఉండండి. మర్చిపోయాను. ఒక గ్యాస్ కొరతే కాదు, ఆయిల్, కరెంటు కొరత కూడా ఉందట. మన వాళ్ళు కొంచెం తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. అదేంటంటే, గ్యాస్ లేకపోతే మాకేంటి, కరెంటు పొయ్యి ఉంది కదా, అదేనండి ఇండక్షన్ స్టవ్ ఉంది కదా, అది వాడుకుంటామని. ఎన్నాళ్ళు వాడుకుంటారు? ఆ కరెంటు కొరత కూడా వచ్చేస్తే అప్పుడేం చేస్తారు? మన అమ్మమ్మల బామ్మల కాలం వచ్చేసినట్టే. అదేనండి 80s 90s. అప్పట్లో వడ్లు దంచుకొని కట్టెల పొయ్యి మీద వండుకునే వాళ్ళు, గుర్తుందా? ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు. అప్పట్లో స్వంతంగా పండించుకొని, స్వంతంగా కట్టెలు తెచ్చుకొని, స్వతహాగా చేసుకొని, సాయంత్రం పొద్దుగూకేటప్పటికి తినేసి కబుర్లు చెప్పుకుంటూ పడుకునేవారు. దేవుడి దయ వల్ల ఆ రోజులు మళ్ళీ వస్తున్నాయి కదా. ఇప్పుడు సిటీలలో ఉండేవాళ్ళు మళ్ళీ పల్లెటూర్ల వైపు పరిగెడతారు కదా. ఇవన్నీ చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, మళ్ళీ పాత రోజులన్నీ కూడా వచ్చేస్తున్నాయని. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.